అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వర్షాకాలం కదండీ! ఇప్పుడు కామన్‌గా కొన్ని వ్యాధులు ఉంటాయి. అందులో మలేరియా వ్యాధి కామన్‌గా వస్తూ ఉంటది. ఈరోజు మలేరియా గురించి తెలుసుకుందాం. అసలు మలేరియా అంటే అదొక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. అది దోమ ద్వారా వ్యాపిస్తుంది. అనాఫిలస్ అనే దోమ కుట్టడం ద్వారా మలేరియా వస్తుంది. మలేరియాలో మళ్ళీ చాలా రకాల స్పీషీస్ ఉంటాయండి. అందులో ఓవెల్, వైవాక్స్, మలేరియే, ఫాల్సిపారం ఇలా 4, 5 రకాల స్పీషీస్ ఉంటాయండి. మనకి కామన్‌గా వివాక్స్ అనే మలేరియా వస్తుంటది. దీంట్లో క్లాసికల్‌గా మనకి ఏం లక్షణాలు ఉంటాయంటే హై గ్రేడ్ ఫీవర్, బాగా హై గ్రేడ్‌గా ఫీవర్ 103, 102 అలా వచ్చి చలితోటి వణుకుతా ఉంటారు పేషెంట్స్. ఆ ఫీవర్ తగ్గాక ఫుల్ చెమటలు పడతా ఉంటాయండి. ఈ ఫీవర్ కూడా కంటిన్యూగా రాదు. ఇంటర్మిటెంట్ అంటే ఒక రోజు వస్తుంది, 2 రోజులు రాదు. మళ్ళీ మూడో రోజు, నాలుగో రోజు వస్తుందన్నమాట. కంటిన్యూగా ఫీవర్ ఉండదు మలేరియాలో. దీంతో పాటు హెడేక్ బాగా ఉంటుంది పేషెంట్స్‌కి. ఇవి కామన్‌గా మలేరియాలో వచ్చే లక్షణాలు. ఈ మలేరియాలో మనకి బాగా జాగ్రత్తగా ఉండాల్సింది ఫాల్సిపారం మస్కిటో అనే స్పీసీస్ ద్వారా మనకొచ్చే మలేరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అన్నమాట. ఇది వచ్చేసి ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు తలకెక్కుతుందండి. సెరిబ్రల్ మలేరియా అంటారు. అలాగే లివర్, కిడ్నీలు అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవుతాయన్నమాట. మల్టీ ఆర్గన్ డ్యామేజ్ వస్తుంది. ఇంకోటి బ్లాక్ వాటర్ ఫీవర్ అని కూడా వస్తుంది. అంటే ఈ ఫాల్సిపారం వచ్చిన పేషెంట్స్కి కొన్నిసార్లు తలకి మలేరియా ఎక్కడము, ఫిట్స్ రావడము, యూరిన్ బాగా నల్లగా రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో మనము ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దోమలు అవన్నీ కుట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.